నాకు చాలా కంగారుగా ఉంది సూర్య. ఏమైంది స్నేహ? ఏముంది? మనిద్దరం ప్రేమించుకుంటున్న విషయం ఇంట్లో తెలిసిపోయింది. రాత్రి చాలా గొడవ జరిగింది. నేను చెప్తే నాన్న వినేలా లేరు. ఒకసారి నువ్వు కూడా వచ్చి మాట్లాడితే బాగుంటుందేమో. రావడానికి నాకేం అభ్యంతరం లేదు స్నేహ. కానీ వచ్చి ఏం మాట్లాడను? ఆయన సూటిగా ఒకే ప్రశ్న అడుగుతారు. ఏం పెట్టి నువ్వు మా అమ్మాయిని పోషిస్తావని. నేనేం చెప్పాలి? ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించాలని నేను ఎంతలా తపన పడుతున్నానో నీకు కూడా తెలుసు కదా. నువ్వు చెప్పింది నిజమే. అయినా ఒకవేళ నీకు జాబ్ ఉన్నా కూడా నాన్న ఒప్పుకుంటారని గ్యారంటీ లేదు. నీకు ఫ్యామిలీ కూడా లేదు. ఆ ఒక్క కారణం చూపించైనా నిన్ను రిజెక్ట్ చేస్తారు. అంతవరకు వస్తే ఇద్దరం కలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం స్నేహ. లేదు సూర్య, నేను పుట్టినప్పటి నుంచి నా కోసం వాళ్ళు వందల సార్లు వాళ్ళ సంతోషాన్ని త్యాగం చేసి ఉంటారు. మరి నేను నా స్వార్థం కోసం వాళ్ళని ఎలా మోసం చేయగలను చెప్పు. మన పెళ్ళికి మా వాళ్ళని ఒప్పించడానికి నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాను. కానీ చివరి వరకు వాళ్ళు ఒప్పుకోకపోతే నా తోడు లేకుండానే నువ్వు జీవితంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇక నేను ఇంటికి వెళ్తాను. సరే స్నేహ, జాగ్రత్త. స్నేహ ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల్ని తన ప్రేమను ఒప్పుకోమని చాలా ప్రాధేయపడుతుంది. కానీ స్నేహ తండ్రి హరినాథ్, చూడు స్నేహ, నా తర్వాత నా అంత జాగ్రత్తగా చూసుకునేవాడి చేతిలో నిన్ను పెట్టడం నా బాధ్యత. ఆ సూర్య ఏ రకంగా నీకు తగినవాడు కాదు. నీ జీవితానికి ఏ లోటు లేకుండా చూసుకోగలిగే వ్యక్తిని చూసి త్వరలోనే నీ పెళ్లి జరిపిస్తాను. ఈ విషయంపై ఇక వాదనలు అనవసరం అని కూతుర్ని హెచ్చరిస్తాడు. తనని ఇల్లు దాటి వెళ్ళనివ్వకుండా కట్టుదిట్టం చేసి చెప్పినట్టుగానే కొద్ది రోజుల్లోనే కృష్ణ అనే అబ్బాయితో స్నేహ పెళ్లి జరిపిస్తాడు. మొదట్లో కాస్త ఇబ్బంది పడినా తన మెడలో పడిన తాళిని గౌరవించి అత్తారింట్లో అందరితో కలిసిపోతుంది స్నేహ. ఓడిపోయిన తన ప్రేమను తలుచుకొని బాధపడకుండా కట్టుకున్న వాడితో సంతోషంగా బతకడానికి నిర్ణయించుకుంటుంది. తనని తాను ఒక మంచి ఇల్లాలుగా మార్చుకొని అత్తమామలకు, భర్తకు సమయానికి అన్ని సపర్యలు చేస్తూ తను మంచి పేరు తెచ్చుకొని తన తల్లిదండ్రులకు కూడా మాట రాకుండా మెలుగుతుంది. అంతా బాగుందనుకునే సమయంలో ఓ రోజు స్నేహ అత్తగారు సునంద తెలిసిన వాళ్ళింట్లో పెళ్లికి వెళ్తుంది. తనతో పాటు స్నేహను కూడా తీసుకెళ్ళి తన స్నేహితులకి పరిచయం చేస్తుంది. అత్తయ్య, నేను లోపలికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సాయం కావాలేమో అడిగి చేస్తాను. ఇక్కడ ఖాళీగా కూర్చుంటే నాకు కూడా బోర్ కొడుతుంది కదా అని చెప్తుంది అత్తగారితో. ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండలేవు కదా, సరే వెళ్ళు. అత్తగారు సరే అనడంతో అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది స్నేహ. సునంద స్నేహితుల్లో ఒకరు లీలావతి. ఏమే సునంద, నీ కోడలు ఆ మంగాపురం హరినాథ్ గారి కూతురు కదా? అవును లీలా, నీకు వాళ్ళు ముందే తెలుసా? ఎందుకు తెలియదు, బాగా తెలుసు. నీ కొడుకు సంబంధాలు చూసేటప్పుడు ఒక మాట నా చెవిన పడిస్తే ఏమయ్యేది? ఏమైందే అలా అంటున్నావు? ఏదో లోకంలో అమ్మాయిలు కరువైనట్టు ఈ పిల్లే దొరికిందా నీకు? నా కోడలికేం బంగారం లక్షల్లో కట్నం తీసుకొచ్చినా మా ముందు అణిగిమణిగి ఉంటుంది. ఏనాడు తను ఇంట్లో కాస్త కూడా గొంతు పెంచి మాట్లాడింది లేదు తెలుసా? నువ్వే చెప్పాలి నీ కోడలి గొప్ప. నేను ఆ పిల్లను ఆ ఊర్లో సూర్య అనే కుర్రాడితో చెరువుగట్టు దగ్గర చూశాను చాలాసార్లు. వాళ్ళిద్దరి ప్రేమ గురించి ఆ చుట్టుపక్కల చాలామందికి తెలుసు. అంతదాకా ఎందుకు, ఆ హరినాథ్కి కూడా తెలుసు. అందుకే చదువు కూడా పూర్తి కాకముందే తనకి పెళ్లి చేశాడు. ఏంటే లీలా, నువ్వు చెప్పేదంతా నిజమే? అబ్బా నిజమేనే బాబు. సంవత్సరాల కొద్దీ వాడెవడితోనో తిరిగిన దాన్ని నీ ఇంటి కోడలిగా తెచ్చుకున్నావు. అంతా నీ కొడుకు దురదృష్టం. అమ్మో, ఒక్క మాట కూడా ఏ రోజు ఎదురు మాట్లాడలేదని
చాలా అమాయకురాలనుకున్నాను నేను. ఇన్ని కళలున్నాయా దీనిలో? చెప్తాను దీని సంగతి అనుకుని ఫంక్షన్ పూర్తయ్యేదాకా ఓపిక పట్టి తర్వాత కోడల్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది సునంద. కోడల్ని నేరుగా ఒక్క మాట కూడా అనలేదు కానీ కొడుకు ఇంటికి రాగానే స్నేహను వంటగదిలోకి పంపి ఫంక్షన్లో జరిగిందంతా పూసగుచ్చినట్టు చెబుతుంది కృష్ణతో. తన భార్యకు పెళ్లికి ముందే మరొకరితో ప్రేమ వ్యవహారం ఉందని తెలిసాక ఎక్కడ లేని కోపం వస్తుంది కృష్ణకు. ఆవేశంగా భార్యను నిలదీయడానికని ముందుకు వెళ్తుండగా సునంద అతని చెయ్యి పట్టుకుని ఆపి, ఇంతకు ముందే ఎవరితోనో వ్యవహారం నడిపిన ఆడది నీకు భార్యగా ఎందుకురా? అలా అని ఈ విషయం నేరుగా బయటపెట్టి తనతో విడిపోవాలనుకుంటే మన పరువు కూడా పోతుంది. నువ్వు ఏం చేసినా ఏమన్నా 4 గోడల మధ్య ఉండాలి. చివరికి దానికే విసుగొచ్చి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేలా చెయ్యి. అంతేకాని ఆవేశంతో చెయ్యి చేసుకొని ఊర్లో జనాల దృష్టిలో నువ్వు చెడ్డవాడివి కావద్దు అని చెప్తుంది కొడుకుతో. తల్లి మాటలను చెవికెక్కించుకున్న కృష్ణ ఆ రోజు నుండి భార్యను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఒకరోజు స్నేహ తన భర్తతో, ఏవండి, రేపు ఆఫీస్కి సెలవు పెట్టొచ్చు కదా, చాలా రోజులైంది మనిద్దరం కలిసి బయటికి వెళ్ళి ఏదైనా మంచి విజిటింగ్ ప్లేస్కి వెళ్దాం, రోజంతా సరదాగా గడపచ్చు. అలా అప్పుడప్పుడు బయటికి వెళితే మనసులో ఏవైనా చికాకులు ఉన్నా కూడా పోతాయి కదా, మనసు ప్రశాంతంగా మారుతుంది. అవును, ఆఫీస్ ఎగ్గొట్టి సినిమాలకు షికార్లకి తిరిగితే ప్రతి నెల నీ బాబు పంపిస్తాడు నాకు జీతం. ఏమైందండి మీకు? ఈ మధ్య ప్రతిదానికి విసుక్కుంటున్నారు. వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉందేమో, అందుకే అలా చికాగ్గా ఉంటున్నారని. బయటకు వెళితే మీరు కాస్త రిఫ్రెష్ అవుతారని వెళ్దామన్నాను. దానికి మీరు మాట్లాడుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? ఒక విషయం సూటిగా చెప్పు. నువ్వు నా దగ్గర దాచిన విషయాలంటూ ఏమైనా ఉన్నాయా? నేను మీ దగ్గర ఏం దాస్తానండి? ఇప్పుడు కూడా నిజం చెప్పడం లేదు అంటే పరోక్షంగా నన్ను మోసం చేసే ఉద్దేశంలోనే ఉంది ఇది. అసలు దీని ప్రేమ వ్యవహారం పెళ్లికి ముందు మాత్రమే ఉండేదో, ఇప్పుడు కూడా కొనసాగుతుందో అని మనసులో అనుకుంటూ ఉంటాడు కృష్ణ. అసలు మీరు ఎందుకు నాతో ఇంతకు ముందులా ఉండడం లేదండి? ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ ఇలా ముభావంగా ఉంటే నాకెలా తెలుస్తుంది? తెలియాల్సిన టైం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి, కానీ నీలా రోజంతా ఖాళీగా గడపడానికి నాకు అంత అదృష్టం లేదు. ఇంటిలిపాదిని పోషించాలి కదా, పైనుండి వాళ్ళు పొడిచే వెన్నుపోట్లు కూడా భరించాలి. ఏమన్నారు? నేనేమీ అనలేదు. పక్కకు తప్పుకుంటే ఆఫీస్కి వెళ్తాను అంటున్నాను. అసలు ఏమైంది మనిషికి? ఏనాడు నన్ను ఒక్క చిన్న మాట కూడా అనలేదు, కానీ ఇప్పుడు నాతో అసలు మాట్లాడడానికే ఇష్టపడడం లేదు. ఇంత మార్పు ఎందుకు అనుకుని బాధపడుతుంది స్నేహ. ఒకరోజు హరినాథ్ కూతురికి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఆ సమయంలో స్నేహ వంట చేస్తూ ఉంటుంది. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి వంట చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది స్నేహ. కాసేపు మాట్లాడి, నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలమ్మా. నాకు పొలంలో కాస్త పని ఉంది, నేను వెళ్ళాలి, ఇక ఉంటాను మరి అని చెప్పి కాల్ కట్ చేయకుండానే ఫోన్ జేబులో వేసుకుంటాడు హరినాథ్. స్నేహ కూడా చూసుకోకుండా వంట కొనసాగిస్తూ ఉంటుంది. అదే సమయంలో కృష్ణ స్నేహకి ఫోన్ చేస్తాడు. ఎన్నిసార్లు చేసినా కాల్ ఎంగేజ్ వస్తూనే ఉంటుంది. అలా ఒక గంట సేపటి దాకా మొబైల్ చూసుకోకుండా పనిలో నిమగ్నం అయిపోతుంది స్నేహ. ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎంగేజ్ వస్తుందంటే ఖచ్చితంగా ఇది ఆ సూర్యగాడితోనే మాట్లాడుతూ ఉండాలి. ఇన్నాళ్ళు అనుమానం మాత్రమే ఉండేది. ఇవాళ ఖచ్చితంగా ఇది నన్ను మోసం చేస్తోందని నమ్మకం కలుగుతుంది అని మనసులో ఏవేవో ఊహించుకొని స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి బాగా తాగేసి ఇంటికి తిరిగి వస్తాడు కృష్ణ. ఏమైందండి? ఎప్పుడూ లేనిది ఎందుకు ఇంతలా తాగేసి వచ్చారు? నీ వల్లే.
నీ వల్లే తాగాను. ఇవాళ నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? కనీసం ఎందుకు ఫోన్ చేశాడని కూడా తిరిగి చేయలేదు నువ్వు. అయ్యో! నేను చూసుకోలేదండి. ఎందుకు చూసుకుంటావు? నీ ఎదురుగా మాత్రమే నేనున్నాను. మనసులో ఇంకెవడో ఉన్నాడు కదా! ఆ ధ్యాసలోనే ఉంటావు. నోటికి ఎలా వస్తే అలా మాట్లాడొద్దు. నా మనసులో ఎవరో ఎందుకుంటారు? ఆ ఎవరో కూడా నాకు తెలుసు. నువ్వే ఇంకా బుకాయించాలని చూస్తున్నావు. పైగా నా మీద అరుస్తున్నావు. ఇంత ధైర్యం వచ్చేసిందా నీకు? అంటూ భార్య మీద చేయి చేసుకుంటాడు కృష్ణ. నాకు తెలిసే ఇప్పటిదాకా నువ్వు సూర్యగాడితో టచ్‌లోనే ఉన్నావని. ఆ రోజు నా దగ్గర ఏమైనా దాచావా అని అడిగితే ఏమీ లేదని టక్కున అబద్ధం చెప్పేశావు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. సూర్యని నేను ఇష్టపడ్డ మాట నిజమే. కానీ మన పెళ్లితోనే నేను తన ఆలోచనలన్నీ నా మనసులో నుండి తీసేశాను. ఇలాంటి విషయాన్ని ఏ భార్య అయినా భర్తతో ఎలా చెప్పగలదు చెప్పండి? అందుకే మీతో చెప్పలేదు కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదు. ఛీ నోర్మోయ్! పెళ్ళికి ముందే ఎవరినో ప్రేమించి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్న నువ్వు, అన్నీ తెలిసి నిన్ను నాకు అంటగట్టిన మీ నాన్న, మీరిద్దరూ మాయగాళ్ళేనే. ఈ విషయం తెలిసిన దగ్గర నుండి నిన్ను చూస్తుంటేనే కంపరం వేస్తోంది నాకు. నడు, బయటికి నడు. ఇంకొక్క క్షణం నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇంతకు మించి నేను నిన్ను భరించలేను అంటూ స్నేహ మెడ మీద చెయ్యి వేసి తనని గుమ్మం బయటికి తోసిస్తాడు కృష్ణ. అన్నీ చూస్తూ కూడా సునంద మౌనంగా నిలబడి ఉంటుంది. స్నేహ ఎంత ప్రాధేయపడినా అత్తగారు కానీ భర్త కానీ ఆమె పట్ల జాలి చూపించలేదు. ఇక చేసేదేమీ లేక స్నేహ తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. నీ అంత జాగ్రత్తగా చూసుకునేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పావు కదా నాన్న. కానీ నా వైపు వేలెత్తి చూపించడానికి ఒక్క అవకాశం దొరకగానే మెడపట్టి బయటికి గెంటేశాడు మీ అల్లుడు. ఆయనకి ఓ చెల్లెలుండి తను కూడా ఎవరినైనా ఇష్టపడి ఉంటే అప్పుడు ఆయన తన చెల్లెలికి ఇంకెవరితోనూ పెళ్లి చేయకుండా ఉండిపోయేవాడా? జాగ్రత్తగా చూసుకోవడం అంటే సౌకర్యాలు ఇవ్వడమేనా? నిజంగా కూతురు తప్పు చేసినా కన్నవాళ్ళు కడుపులో దాచుకుంటారు. కానీ నా వైపు తప్పు లేకపోయినా తన అనుమానమే నిజమనుకుని నన్ను వద్దనుకున్నాడు ఆయన. ఇలాంటి జీవితం ఇవ్వడం కోసమేనా నువ్వు నా ప్రేమను నాకు దూరం చేసి మరీ పెళ్లి చేశావు? అంటూ బాధతో తండ్రిని నిలదీస్తుంది స్నేహ. కూతురి ప్రశ్నకి హరినాథ్ దగ్గర ఎలాంటి సమాధానం లేక కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ తర్వాత హరినాథ్ ఎన్ని రకాలుగా ప్రాధేయపడినా కూడా కృష్ణ స్నేహను తిరిగి తన వద్దకు తీసుకురాలేదు. చివరికి లాయర్ను కలిసి స్నేహకు విడాకుల నోటీసు పంపించి ఇక తన పీడ విరగడైపోతుంది అనుకుంటూ తిరిగి వస్తుండగా అనుకోకుండా కృష్ణకు పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. కొంతకాలం వరకు నడవడం కష్టమేనని డాక్టర్లు చెప్తారు. అప్పటి వరకు జరిగిన గొడవలన్నీ మనసులో నుండి తీసేసి భర్త దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది స్నేహ. కనీసం మీకు పూర్తిగా నయమయ్యేంత వరకైనా నన్ను మీతో ఉండనివ్వండి అని అతన్ని బతిమాలుతుంది. కొన్ని నెలల పాటుగా అతన్ని ఒక పసిపిల్లాడిలా చూసుకుంటూ సేవలు చేస్తూ భార్యగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. స్నేహ, నీ మీద నేను వేసిన నిందకే దేవుడు నాకు ఇలాంటి కష్టం ఇచ్చి ఉంటాడు. నువ్వు అనుకుంటే నేను పంపిన విడాకుల పేపర్ల మీద సంతకం చేసి నాకు శాశ్వతంగా దూరంగా ఉండొచ్చు. మరో పెళ్లి చేసుకొని హాయిగా బతకొచ్చు కూడా. కానీ నువ్వు అలాంటి పని చేయలేదు. నేను నిన్ను ఎంత అవమానించినా కూడా తిరిగి నా దగ్గరికి వచ్చి సేవలు చేశావు. నీ మెడలో నేను కట్టిన తాళికి నువ్వు ఎంత విలువిస్తున్నావో అనేదానికి ఇన్నాళ్లుగా నువ్వు నాకు చేసిన సేవలే నిదర్శనం. ఎప్పుడో పెళ్ళికి ముందు నీ మనసులో ఎవరో ఉన్నారన్న కారణంతో నిన్ను చాలా మాటలన్నాను. నీ వ్యక్తిత్వాన్ని కించపరిచాను. కానీ నీ వ్యక్తిత్వం ముందు నేను ఎందుకు సరిపోనని నువ్వు నిరూపించావు. నేను చేసిన తప్పుకి అన్న మాటలకి నన్ను క్షమించు
అంటూ చేతులు జోడిస్తాడు కృష్ణ. ఇప్పటికైనా మీలో ఉన్న అనుమానం పోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఏ ఆడదైనా తను తప్పు చేయాలనుకుంటే మొగుడికి అనుమానం రాకుండా ఏం చేయాలో కూడా తనకు తెలుసు. అందుకే అంటారు, ఆడది తప్పు చేయాలనుకుంటే ఆ ఇంటి గడపకి కూడా తెలియకుండా చేస్తుంది అని. కానీ మీ భార్య ఎప్పటికీ ఎలాంటి తప్పు చేయదండి. ఆ నమ్మకం మీకుంటే చాలు. బ్రతికినంత కాలం నేను మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాను. సరే సరే, సెంటిమెంట్ ఎక్కువైపోయింది కానీ మీరు ఎంత త్వరగా కోలుకుంటే అంత త్వరగా మళ్ళీ మనం మునుపటిలా సినిమాలకి, షికార్లకు వెళ్ళొచ్చు అని స్నేహ అనగానే ఇద్దరూ నవ్వుకుంటారు కాసేపు. కృష్ణ పూర్తిగా కోలుకున్న తర్వాత నుండి వారి సంసారం హాయిగా సాగిపోతుంది. కథ గనక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.